వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్ 2020 పేపర్ ఇంగ్లీష్ పేపర్ చూద్దాము. దీనిలో కొంత పేపర్ చేసాము ఒక ముందు వీడియోలో. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. ఇందిరాగాంధీ ఈజ్ ది ఫస్ట్ ఉమెన్. ఆర్డినల్ నంబర్స్ ముందు ది వాడతాం. ఓకే, ది ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ద గోల్డ్ ఆఫ్ రామగిరి మైన్స్ ఈజ్ ఏ హైలీ క్వాలిటేటివ్ ప్రోడక్ట్. ఇక్కడ గోల్డ్, సిల్వరు ఇలాంటి వాటి ముందు మామూలుగా మనం ఏ ఆర్టికల్ కూడా వాడమన్నమాట, నో ఆర్టికల్ అని రాస్తాం. కానీ ఇక్కడ గోల్డ్ ఆఫ్ రామగిరి మైన్స్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా మనం ఏంటంటే ది పెట్టాలి, పర్టికులర్ కాబట్టి. ఓకే, స్పెసిఫైడ్ ఆర్ పర్టికులర్ కాబట్టి మనము ది అక్కడ యూజ్ చేస్తాం. ది గోల్డ్ ఆఫ్ రామగిరి మైన్స్. ఓకే, క్రిస్టియన్స్ రీడ్ ద బైబిల్. ఈ రిలీజియస్ టెక్స్ట్ ముందు ది వాడతాం. ది బైబిల్, ద గీత అలాగనమాట. ఓకే, పద్మ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే అన్నప్పుడు మీకు ఆ నుంచి అమ్మహ వరకు పలికేటి వాటి ముందు లేదా వవల్ సౌండ్స్ ముందు యాన్ వస్తుందని చెప్పాను. ఓకే, ఎమ్మెల్యే అన్నప్పుడు ఏ వచ్చింది కదా, అక్కడ యాన్ వస్తుంది. ఓకే, వి సా ఏ వన్ ఐడ్ మ్యాన్. వన్ అన్నప్పుడు ఓనే కానీ వవల్ సౌండ్కి వచ్చేటప్పటికి వా పలుకుతుంది కాబట్టి అక్కడ వవల్ సౌండ్ కాదు, ఆ నుంచి అమ్మ వరకు కూడా కాదు కాబట్టి ఏ రాస్తాం. వి సా ఏ వన్ లెగ్డ్ మ్యాన్ ఎట్ ద గేట్. హరిశ్చంద్ర ఈజ్ ఎన్ ఆనెస్ట్ పర్సన్. ఇక్కడ ఆనెస్ట్ అన్నప్పుడు ఆ పలికింది కదా కాబట్టి ఎన్ ఆనెస్ట్ పర్సన్. ఓకే, హరిశ్చంద్ర ఈజ్ ఎన్ ఆనెస్ట్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. డెల్ట్, ద మ్యాటర్ హ్యాస్ బీన్ డెల్ట్ అన్నప్పుడు డెల్ట్ పక్కన విత్ వస్తుంది. డెల్ట్ విత్. తర్వాత లుక్ ద వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ అన్నాడు. డిక్షనరీలో మామూలుగా చూస్తాం కాబట్టి లుక్ ఎట్ ద వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ. ఓకే, ద ఫ్లాట్ కన్సిస్ట్ పక్కన ఆఫ్ మాత్రమే వస్తుంది. కన్సిస్ట్ ఆఫ్ 4 రూమ్స్. ఓకే, శివ గోస్ టు కాలేజ్ బై బైసికిల్. ఓకే, నెక్స్ట్ ఆదిత్య హ్యాస్ లెఫ్ట్ ఫర్ బెంగళూరు. ఇక్కడ బయలుదేరాడు అని అర్థంలో హ్యాస్ లెఫ్ట్ ఫర్ బెంగళూరు. బూటీ ఈజ్ షేడ్. థీవ్స్ అన్నాడు అంటే ఎక్కువ మంది కాబట్టి అమాంగ్, షేడ్ అమాంగ్ థీవ్స్ ఇన్ బూటీ. అదే నీకు ఇద్దరు అనుకోండి అప్పుడు బిట్వీన్ వస్తుంది. ఓకే, కాబట్టి బూటీ ఈజ్ షేడ్ అమాంగ్ థీవ్స్ ఇన్ బూటీ. ఓకే, నెక్స్ట్ ఎవ్రీడే జేమ్స్. క్వశ్చన్ నెంబర్ 10 ఇది. ఎవ్రీడే జేమ్స్ గో అన్నాడు కదా. ఎవ్రీడే అన్నప్పుడు ఏంటంటే మనకి డైలీ కానీ ఎవ్రీడే కానీ ప్రజెంట్ టెన్స్ మాత్రమే వస్తుంది కాబట్టి జేమ్స్ అన్నాడు హీ కాబట్టి గోస్. ఓకే, ఎవ్రీడే జేమ్స్ గోస్ టు చర్చ్. ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఫస్ట్ దానిలో రీడ్ అని ఉంది కదా అంటే ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ యూ విల్ పాస్, బ్రాకెట్లో పాస్ ఉంది. యూ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. వైల్ వీ వర్ టాకింగ్ ఇన్ అవర్ ఎవ్రీడే జేమ్స్ గోస్ టు చర్చ్. ఇఫ్ యూ రీడ్ వెల్ you will pass in the examinations. While we were taking our dinner, somebody knocked the door. ఇక్కడ వర్ టేకింగ్ అన్నప్పుడు 2 పనులు జరుగుతున్నాయి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకటి, ఇంకొకటి పాస్ట్ టెన్స్ అవుతుంది. ఓకేనా. వైల్ we were taking our dinner, somebody knocked the door. By this time నెక్స్ట్ ఇయర్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్ టెన్స్ అవుతుంది కాబట్టి విల్ కానీ షెల్ కానీ. వీ విల్ కంపల్సరీ అంటే వీ విల్ రాస్తాం. వీ విల్ వెయిట్ ఫర్ అవర్ రిజల్ట్స్. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ వీ విల్ వెయిట్ ఫర్ అవర్ రిజల్ట్స్. ఎస్టర్డే అన్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్ అనమాట. ఎస్టర్డే బీ కదా, బీకి ఫామ్ వాజ్.
Yesterday she was absent. Next 11th question. Students will achieve their goals. Change the voice. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి స్టూడెంట్స్, అది ఆబ్జెక్ట్ అవుతుంది. దేర్ గోల్స్ వచ్చి ఆబ్జెక్ట్ సబ్జెక్టివ్గా మారుతుంది. విల్ అచీవ్ అనేది వెర్బు, కాబట్టి విల్ అచీవ్ అంటే విల్ బీ అచీవ్డ్గా ప్యాసివ్ వాయిస్లో మారుతుంది. దేర్ గోల్స్ విల్ బి అచీవ్డ్ బై స్టూడెంట్స్. ఓకే. సుధామూర్తి సెడ్ దట్, ఇక్కడ కామా కొటేషన్ మార్క్స్ తీసేస్తాము. నెక్స్ట్ ఐ మై మీలన్నీ కూడాను ఎవరు చెప్తున్నారు వారికి సంబంధించి మారుతాయి. యూ యువర్లు ఉన్నట్లయితే అవి ఎవరికి చెప్తున్నారో వారికి సంబంధించి మారుతాయి. తర్వాత ప్రజెంట్ టెన్స్లన్నీ కూడాను పాస్ట్ టెన్స్లుగా మారుతాయి. విల్ లైక్ ఉందనుకోండి, అప్పుడు 2 పాస్ట్ టెన్స్లు రావు, విల్లు మాత్రమే పాస్ట్ టెన్స్గా మారుతుంది. ఓకే. తర్వాత దిస్ దట్, తర్వాత టుడే, దిస్ డే, దట్ డే, అలాగనమాట, అలా మారుతాయి. కాబట్టి సెడ్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉన్నటువంటి వాక్యం కాబట్టి కంజంక్షను దట్ వస్తుంది. సుధామూర్తి సెడ్ దట్ హీ, ఇక్కడ హీ కాదు షీ, సుధామూర్తి అండ్ షీ కదా, కాబట్టి ఎవరు చెప్తున్నారు, సుధామూర్తి చెప్తుంది కాబట్టి షీ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. షీ లైక్డ్ దిస్ దట్గా మారుతుంది. దట్ జనరేషన్ స్టూడెంట్స్. అహల్య ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, దీన్ని కంపారిటివ్ డిగ్రీలో మార్చమన్నాడు. ఇక్కడ మనకి ద బెస్ట్ అని అంటే సూపర్లేటివ్ అనమాట, కాబట్టి ద బెస్ట్ అని ఉన్నప్పుడు ఏం చేస్తాము, బెటర్ దాన్ ఎనీ అదర్. అదే మీకు పాజిటివ్ డిగ్రీ అయితే నో అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ గుడ్, బెటర్, బెస్ట్ అనమాట. కాబట్టి యాజ్ గుడ్ యాజ్ అహల్య. ఓకే. ఇక్కడ కంపారిటివ్ అడిగాడు. కంపారిటివ్లో అహల్య ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఏదైనా కూడాను ఇలా మామూలుగా ది వచ్చి సూపర్లేటివ్గా వస్తే ఇక్కడ మనకి బెటర్, దానికి యొక్క కంపారిటివ్ డిగ్రీ దాన్ ఎనీ అదర్ వస్తుంది. ఓకే. అదే మీకు పాజిటివ్ డిగ్రీ అయితే నో అదర్ అని చెప్పి చివరిన ఉంటుంది కదా స్టూడెంట్ ఇన్ ద క్లాస్, ఇక్కడ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అనేది నో అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ అని చెప్పి ఆడ పాజిటివ్ ఏమొస్తుందో డిగ్రీ, ఆ పాజిటివ్ డిగ్రీలో వచ్చేది పెడతాము. యాజ్ గుడ్ యాజ్, ఇక్కడ యాజ్ గుడ్ యాజ్, అక్కడ ఏమున్న ముందున్న పేరుని రాస్తాం అనమాట, యాజ్ అహల్య. ఓకే. అహల్య ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ కంపారిటివ్ డిగ్రీ. నో అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అహల్య పాజిటివ్ డిగ్రీ. ఓకే. యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ విల్ గెట్ ఏ జాబ్. ఇక్కడ రెండు సెంటెన్సెస్ని టు ఇన్ఫినిటివ్తో కలపమన్నాడు. కాబట్టి యూ మస్ట్ వర్క్ హార్డ్ దేనికోసము, టు గెట్ ఏ జాబ్. ఓకే. ఐఎమ్ ఎర్లీ, ఇక్కడ ఐఎమ్ ఈగర్ అయి ఉండొచ్చు, అది తప్పది. ఐఎమ్ ఎర్లీ టుడే, సరే ఏదైనా కానీ క్వశ్చన్ ట్యాగ్ రాయమన్నాడు కాబట్టి కామా పెట్టి స్మాల్ లెటర్లో మనం క్వశ్చన్ ట్యాగ్ని మొదలు పెడతాం. ఇక్కడ యామ్ ఉంది, యామ్ ఐ రాకూడదు, యామ్ అనేది ఆర్గా మారుతుంది అనమాట, ఆర్ ఐ. ఓకే. ఆర్ ఐ క్వశ్చన్ మార్క్ పెడతాం. అదే మీకు షుడ్ ఉందనుకోండి, షుడ్ తర్వాత ఆడ ఉన్నటువంటి సబ్జెక్టు. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఇక్కడ నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు, ఇక్కడ లేకపోతే నాట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు లేదు కదా, కాబట్టి ఆర్ఎంట్, ఆర్ నాట్ అనమాట, ఆర్ఎంట్ ఐ అని క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. ఓకే. నాట్ని మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్క్ ఇన్ ఇండిగో ఎయిర్లైన్స్. వన్ ఆఫ్ ఉన్నప్పుడు కంపల్సరీగా మీకు సింగులర్ వర్క్ మాత్రమే వస్తుంది. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ వర్క్స్ ఇన్ ఇండిగో ఎయిర్లైన్స్. తర్వాత స్నేహలత షాప్ ఈజ్ ఫేమస్ ఫార్ గుడ్ ఫర్నిచర్స్ కాదు, గుడ్ ఫర్నిచర్. తర్వాత గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏపీ. ఇక్కడ గోదావరి కాదు, గోదావరి ముందు రివర్స్కి ముందు ది వస్తుంది. ఓకే. కాబట్టి ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏపీ. స్టూడెంట్స్ ఆర్ ప్రివెంటెడ్ విత్ కాదు, ప్రివెంటెడ్ ఫ్రమ్ కాపీయింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ వేరింగ్ టీషర్ట్స్ ఈజ్, ఇక్కడ ఆర్ నాట్ అన్నాడు, పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. ఇది కంపల్సరీగా జరగాల్సింది హ్యాబిట్ అనమాట. కాబట్టి వేరింగ్ టీషర్ట్స్
సింగులర్ వెర్బ్ రాస్తాము. ఈజ్ నాట్. వేరింగ్ టీషర్ట్స్ అనేది సింగులర్ వెర్బ్ రాస్తాం కాబట్టి ఈజ్. వేరింగ్ టీషర్ట్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. తర్వాత కాల్ ఆన్, గివ్ అప్, పుట్ ఆఫ్, కమ్ అక్రాస్, వీటిల్లో 3 ఫ్రేజల్ వెర్బ్స్ రాయాలి. కాల్ ఆన్ అంటే విజిట్, గివ్ అప్ అంటే వదిలేయటము, కమ్ అక్రాస్ అంటే ఎవరైనా కలవడం అన్నమాట. ఓకే. పుట్ ఆఫ్ అంటే ఆపేయడం అన్న అక్కడికి. సైలెంట్ కాన్సనెంట్స్, వాటికి ముందు ఫ్రేజల్ వెర్బ్స్కి మనం ఓన్ సెంటెన్సెస్ రాస్తాం. ఓకే. సైలెంట్ కాన్సనెంట్స్లో డెబ్రీ అన్నప్పుడు ఎస్ పలకదు కాబట్టి సైలెంట్ కాన్సనెంట్లో ఎస్ అన్నమాట. న్యూమోనియా పి. తర్వాత ఐలాండ్లో నీకు ఎస్ పలకదు కాబట్టి ఎస్. డాక్టర్లో ఆర్ పలకదు కాబట్టి ఆర్. ఇలాగ మనం ఆ అక్షరం రాసేసి నంబర్ ఏనో బీనో వేసేసి ఆ అక్షరం రాస్తే సరిపోతుంది. ఓకే. 14 అది సైలెంట్ కాన్సనెంట్స్ ఉన్నాయి. విజిల్ అన్నప్పుడు విస్టిల్ కాదు కదా కాబట్టి టీ. విజిల్ టీ కాన్సనెంట్ పలకదు, సైలెంట్ కాన్సనెంట్ ఏంటి టీ అనమాట. తర్వాత డెబ్యూ నాట్ డెబ్యూట్. ఓకే. కాబట్టి టీ పలకదు కాబట్టి సైలెంట్ కాన్సనెంట్. ఎస్ ఏకి ఎస్, రెండో దానికి పి, మూడో దానికి టీ, నాలుగో దానికి ఎస్, ఐదో దానికి ఆర్, ఎఫ్ వచ్చి టీ. డెబ్రీ కాబట్టి ఎస్, న్యూమోనియాలో పి, విజిల్లో టీ, ఐలాండ్లో ఎస్, డాక్టర్లో ఆర్, ఎఫ్, డెబ్యూలో టీ. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 15th క్వశ్చన్. దీనిలో గ్రేస్ఫుల్లీ మీకు 40 వచ్చినవన్నీ కూడా దాదాపు యాడ్వర్బ్సే ఉంటాయి కాబట్టి వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది యాడ్వర్బే అవుతుంది. వెర్బ్కి యాడ్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్. ఆ పదం రాస్తే యాడ్వర్బ్ అని రాస్తే సరిపోతుంది. రెండవది బట్ కాదు. డీర్ అనేది నౌన్. ఓకే. బట్ అంటే కంజంక్షన్. నాలుగవది స్పీక్ అంటే వెర్బ్. ఐదవది యూ అంటే ప్రొనౌన్. తర్వాతది వావ్ అంటే ఇంటర్జెక్షన్. ఓకే. అర్థమైంది అనుకుంటాను. ఓకే. టుడే ఇట్స్ ఎనఫ్. బాయ్.